ఆయనకు నోటీసులు ఇచ్చినాము, నువ్వు పార్టీ కార్యక్రమంలో పాల్గొనొద్దని చెప్పినావు, ఇండైరెక్ట్ గా సస్పెండ్ చేసినట్టు చేసేసినాం. ఆల్రెడీ అయిపోయింది. అది 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 కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. ఎవడో డ్రగ్స్ తీసుకుంటే దానికి బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టడం సరే, చర్యలు తీసుకురావాల్సింది తీసుకున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఒకటే అడుగుతున్నాను చాలా క్లియర్ గా, మీరు ఆ అసలు జరుగుతున్న విషయాలపై మాట్లాడకుండా, అరే కాదు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా ఒక్కటి చెప్పమంటే దాని మీద సమాధానం చెప్పకుండా, మీరు ముసలి వాళ్ళకి ఇస్తారన్న పెన్షన్ ఇతరుల ఇస్తారా ఇవ్వరా అవి చెప్పమంటే కోడిగుడ్డుకు దానికి పెట్టినట్టు విషయాలు మాట్లాడండి. పనికొచ్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మాట్లాడండి. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెసా అది చెప్పండి. కాంగ్రెస్ లో చేరిందా లేదా? రామ్మూర్తి గారు ఒక విషయం, రామ్మూర్తి గారు చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ అంటే ఓట్ల కాడ అధికారం కాడికి వచ్చిన సందర్భంలో మళ్ళీ మీకెందుకు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు 100 సంవత్సరాల దాకా కాంగ్రెస్ కోటేయారని, వారు రాజశేఖర్ గారు ఏమంటున్నారని అంటే దేన్ని చూసి ఓటేయాలి, డ్రగ్స్ను 10 ఏళ్ళ డ్రగ్స్ను కల్చర్ను పెంచిర్రు, ఈరోజు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి సంబంధించిన అతను దొరికితే కూడా యాక్షన్ లేదు అని అంటున్నారు. అంటే బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అనే కోణంలో మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు చెప్పండి. నేనేమంటున్నా, టిఆర్ఎస్ కి ఎందుకు వేయాలంటే 1000 కారణాలు చెప్తాను. పర్ క్యాపిటల్ లో గానీ, లేకపోతే జీడిపిలో గానీ, అభివృద్ధిలో గానీ, వారు ఒకటి తీసుకొచ్చింది రామ్మూర్తి గారు డ్రగ్ కల్చర్ గురించి తీసుకొచ్చారు. డ్రగ్ విషయంలో ఖచ్చితంగా పార్టీ ఒక చర్య తీసుకున్నది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, పార్టీ నుంచి ఎల్లగొట్టిన అంత పని చేసింది. దాదాపుగా ఆయన పార్టీ కార్యక్రమంలోకి రావద్దన్నది, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నది, దానికి సంబంధించిన అన్ని చర్యలు పార్టీ తీసుకున్నాక ఇంకా దాని ఇంకా ఇంకేం ఇప్పుడు అధికారం ఉన్నది ఎవరబ్బా? మీరు ఆయనను జైల్లో వేస్తారా? ఆయన మీద చర్యలు తీసుకుంటారా? మీరు కాంగ్రెస్ పార్టీగా అధికారంలో ఉన్న వాళ్ళు ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. తీసుకున్నారని అంటే అప్పుడు మా మీద తప్పు పట్టాలా? ఇప్పుడు మీరు ఆయన డ్రగ్ మీద దొరికాడు, మేము పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. మేమేమైనా వద్దంటున్నామా? మేమైనా అడ్డుపడుతున్నామా? దీనికి దానికి తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు 8 గుండు 0 అన్నట్టు తెలంగాణ ప్రాంతం నుంచి 2 కాంగ్రెస్ నుండి 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు, బీజేపీ నుండి 8 మంది ఎంపీలు పోయి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిరాయంటే గుండు 0 ఏం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఒక్క మాట అన్నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఈ రాష్ట్ర ఏర్పడమే ఒక చీకటి రోజు అని అన్నప్పుడు, అదే బీఆర్ఎస్ నుండి ఒక్క ఎంపీ ఉన్నా గానీ అక్కడ ఆయన యొక్క చెమడాలు ఊడదీసేటోడు. ఎందుకు అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా కించపరుస్తున్నది బీజేపీ పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా తొక్కాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టడము, వేరే వాళ్ళకు తాకట్టు పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి బీజేపీ కాంగ్రెస్ టీడీపీ 3 ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ జరగాలి అంటే, ఇవన్నీ బంద్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలి. తెలంగాణకు రావాల్సిన అన్ని హక్కులు సాధించబడతాయి. వీళ్ళ వల్ల ఏది ఎక్కడ కూడా మాట్లాడరు. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, నిధుల గురించి ఎవరు మాట్లాడరు. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం చెప్పండి. నేను ఇప్పుడు జీవన్ రెడ్డి గారి అంశం ఇప్పుడే సోదరులు తీసిర్రు. వేం నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వేం నరేందర్ రెడ్డి ఎవరి రాష్ట్రంలో అని అడిగిర్రు. నేను ఒకటే అడుగుతున్నాను, వేం నరేందర్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రోజు అడిగింటే బాగుంటుండేమో అని నేను అంటున్నాను. వేం నరేందర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వెంబడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీరు అడిగింటే బాగుంటుండే. ఇప్పుడు ఇన్ని రోజులుగా ఆయన సర్వీసెస్ మన పార్టీ కోసం ఇచ్చిండు. మీకు ఓపెన్ గా ఇచ్చిండా, ఇంటర్నల్ గా ఇచ్చిండా, ఎంతమందిని కోఆర్డినేట్ చేసిండా అనేది లోపల పార్టీలో పనిచేసిన కూడా అర్థమవుతుంది. సరే, ఫ్రస్ట్రేషన్ లో జీవన్ రెడ్డి గారు మాట్లాడిండొచ్చు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన పార్టీలోకి వెళ్ళిపోయినా మేమైతే ఆయన మీద గౌరవం అయితే కోల్పోము.
ఖచ్చితంగా ఆయన మీద ఉండాల్సిన గౌరవం ఉంటది. కానీ మనం పోతున్నప్పుడు ఎవరో ఒకరిద్దరిని అనిపోదామనే పద్ధతి పెద్ద మనిషి అయిన జీవన్ రెడ్డి ఇంకోటి పోచారం శ్రీనివాసరెడ్డి గురించి కూడా చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు అనేది కూడా అరే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ చేసిన విధానం నచ్చింది కాబట్టి మన పార్టీలకు రావాలని ఆలోచించిండు. దాంట్లో తప్పెక్కడ వచ్చింది? పోయినసారి 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ మా పార్టీకి వచ్చిండ్రని ఎందుకు చెప్తా లేదు? మరి వచ్చిండ్రని చెప్పరాదండి కనీసం. మా పార్టీలో మా పార్టీకి వచ్చిండ్రని చెప్పాలి. ఎందుకు మరి దొంగ ఎక్కడ ఉండాలో ఏం చేయాలో గాలి చేయాలని ఎందుకు అబద్ధాలు? దమ్ము లేక గెలవలేక మీకు దమ్ముంటే 10 మందిని రాజీనామాలు చేసి దిగండి, పోటీలో దిగండి. అప్పుడు ఒక్క నిమిషం అంజనేయులు గారు ఇంతకుముందు రామ్మూర్తి ఒక్క నిమిషం అంజనేయులు గారు మీరు ఇంతకుముందు రామ్మూర్తి గారు ఒక అంశం లేవనెత్తారు. ఆంజనేయులు గారు మీరు దీనిపైన చెప్పండి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించిన తర్వాత కూడా ఏమి రాష్ట్రానికి సాధించింది లేదు. అక్కడ వేరే పక్క రాష్ట్రం చూసుకున్నట్టుంటే ఇది చేస్తున్నారు, మళ్ళీ సెంటిమెంట్ను రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రగిలిస్తున్నారు. బీఆర్ఎస్ ఉంటే ఈ రకమైన ఇబ్బంది ఉండకపోయేది అని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వమే. మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ప్రతి ఇంటికి గృహిణికి తప్పకుండా మరుగుదొడ్లు ఉండాలని చెప్పేసి కట్టింది కేంద్ర ప్రభుత్వమే. ఇలా దాంట్లో 80% కేంద్ర ప్రభుత్వమే. ప్రతి గ్రామాల్లో శ్మశాన వాటికలకు బడ్జెట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. అంతేకాకుండా రేషన్ బియ్యాన్ని ఇలా ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎంపీలు గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి బాగుపడతానే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎంపీ గెలవకుండా ఇలా భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీలు ఇచ్చారు. బీజేపీ ఎక్కడ ఉన్నదని చెప్పేసి ఎంపీలు ఏడున్నదని చెప్పేసి అడిగినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ గుణపాఠం వచ్చే విధంగా తన బిడ్డనే ఓడగొట్టినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే రైల్వేల కింద 32,893 కోట్ల రూపాయలు ఇచ్చింది. రేషన్ సరఫరాకు 27,612 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతాంగానికి అంచెలు మొదలుకుంటే ఎన్నో రకాల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అంటే ఇవాళ నిధులు వస్తే డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఖాతాలో పడితే ఆ రేవంత్ రెడ్డి పైసలు పట్టుకపోయి రాహుల్ గాంధీకి ఇవ్వాలి, మన రాహుల్ గాంధీ కుటుంబం కష్టాల్లో ఉందని చెప్పి తీసుకుపోయి ఇస్తేనే వీళ్ళకు డైరెక్ట్ అకౌంట్లకు వేస్తేనే బడ్జెట్ వచ్చినట్టు అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు. కాదు, ప్రజలకు మేలయ్యే విధంగా ప్రైవేట్ గా ప్రజలకు అందే విధంగా ప్రతి ఫలం ప్రజలకు అందే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ జాతీయ రహదారుల గురించి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 1,88,194 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇలా విద్యుత్ కు ఇలా 23,937 కోట్లు ఇచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక అన్యాయం జరగబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఏదైతే జైపూర్ మండలం పెగలపల్లిలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కి 27,000 కోట్ల బకాయిలు ఉన్నది. 27,1200 మెగావాట్లతో ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్ కు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పున్నది. అప్పు ఉండడం కారణంగా కొత్త గడుతున్నటువంటి 800 మెగావాట్ల కరెంటును ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇవ్వము, మీరు బకాయిలు కట్టట్లేదు, మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి టెండర్లో రాజస్థాన్ కు కరెంటు సప్లై చేసే విధంగా జరుగుతా ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి కరెంటు పోతున్నా కూడా సోయలేనటువంటి పరిస్థితి. వీళ్ళు కేవలం ఏదైతే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా రాష్ట్రం మొత్తాన్ని దివాలా కోరకు మార్చినటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ వస్తా అంజనేయులు గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. రాజశేఖర్ గారు ఒక్క విషయం మళ్ళీ వస్తాం మీ దగ్గర. రాజశేఖర్ గారు ఈ అంశం మీద ఇంకొక అంశం మీద పోదాము. వినండి రాజశేఖర్ గారు, మరొక అంశం మీద పోదాము. ఇంకొకటి రీసెంట్లీ అది మళ్ళీ మన అదృష్టం ఎట్లుందంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 2016 డిమానిటైజేషన్ కోసం లైన్ నిల్చోబెట్టిండు మోడీ. కోవిడ్ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను సరైన రీతిలో తీర్చకుండా లైన్ లో నిల్చోబెట్టిండు మోడీ. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ఉందా తెలియక లేదా తెలియక పొద్దున్నేస్తే గత 3 రోజుల నుంచి ఎల్పిజి గ్యాస్ కోసం లైన్